హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మాది అంటే రొయ్యల కర్రీ అండి, ఫ్రాన్స్ కర్రీ. అంటే ఇందులో మీరు గమనించినట్లయితే గ్రేవీ ఎక్కువ లేదండి, మామూలుగా గ్రేవీ చాలా తక్కువగా ఉంచి చేశానమాట. ఎందు గురించి అంటే ఇప్పుడు అందరూ ఏమని కోరుకుంటున్నారంటేనండి, నేను దీని గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గ్రేవీ వద్దు, గ్రేవీ వద్దు, పీసెస్ అయ్యి అంటూ ఉంటారండి. ఎవరైనా సరే అంతే, గ్రేవీ అంతా పక్కన పెట్టేస్తున్నారు. కానీ మన పూర్వం మన పెద్దవాళ్ళు అయితే ఇలా చేసేవారు కాదండి. చక్కగా అంటే ఒక కేజీ మాంసం తెచ్చుకొని ఇంట్లో ఒక 10 మెంబర్స్ కూడా తినేవాళ్ళు ఉన్నారండి, నాకు తెలుసు. కావాలంటే అడగండి. నా నా చిన్నప్పుడైతే మేము 7 మెంబర్స్ ఉండేవాళ్ళం అండి. అప్పుడు తాతయ్య తినకపోయినా ఒక కేజీ మాంసమే పొద్దున్న సాయంత్రం ఉండేవారు. అంటే ఒక ముక్క వేసుకోవడం, గ్రేవీ ఎక్కేసుకోవడం, దాంతో కలుపుకుని తినేవారు. అంటే డబ్బులు లేక తెప్పించుకోలేక కాదండి, అదొక పద్ధతి అంతే. ఇంకా మిడిల్ క్లాస్ అయినా లో మిడిల్ క్లాస్ అయితే ఇంకా తక్కువ తెచ్చుకునేవారండి. మేము మిడిల్ క్లాసు అలాగే తెచ్చేవారు. అంటే అంత ఎక్కువ తెచ్చుకుని తినాల్సిన అవసరం ఏముందన్నట్టు అలా సరిపెట్టుకునేవారండి. అది హెల్దీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు. ఇప్పుడు ఏంటండి, లేదు వాళ్ళు పిచ్చోళ్ళని మనం ఇప్పుడు కేజీలు తెచ్చేసుకోవడం, గ్రేవీ వద్దని మొత్తం ముక్కలతో తినేయడం. అందుకే అనారోగ్యం అండి నిజంగా చెప్పాలంటే. ఎవరు ఎలా అంటే కొన్ని ఇళ్లలో వారానికి ఒకసారి వెజ్ తినేవాళ్ళు కూడా ఉన్నారండి. అసలు మన వాళ్ళు వారానికి ఒక్కసారి మాత్రమే తినేవారండి ఎన్వి. కానీ ఇప్పుడండి వారానికి ఒకసారి వెజ్ తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏదైనా అతి పనికిరాదండి. మన పూర్వం వాళ్ళు అన్నీ బ్యాలెన్స్గా చేసేవారనమాట. ఏం చేసినా కూడా మనం ఏమో ఇప్పుడు వాళ్ళ విధానాలు తప్పని ఏవేవో చేసుకుంటుంటే ఇలాగే అయిపోతుందండి. ఎప్పుడో నెలకు ఒకసారి తినాల్సిన బిర్యానీని, అసలు బిర్యానీ అంటే ఏంటో కూడా తెలియదండి మన వాళ్ళకి. పులిహారే తెలుసు. ఆ బిర్యానీని కనిపెట్టిన తర్వాత ఎప్పుడో చుట్టాలు వచ్చారని ఎప్పుడుకో నెలకు ఒకసారి చేసే బిర్యానీని ఇంకా మాట్లాడితే దమ్ బిర్యానీ. ఒకవేళ మనం ఇంట్లో వండకపోతే బయట ఆర్డర్లు పెట్టేయడం. అంటే నెలకు ఒకసారి తినాల్సిన బిర్యానీని ప్రతిరోజు తినేయడమే. ఇప్పుడు పిల్లలు సంపాదించుకుంటున్నారండి, వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేయడమే. అందుకే అనారోగ్యాలండి నిజంగా చెప్పాలంటే. అంటే ఒక పక్క నుంచి మందులు తింటున్నాం, ఒక పక్క నుంచి ఇలాంటివి తింటున్నాం. ఇంకా అతి ఎక్కువ అయిపోతుందండి. కాబట్టి పూర్వం విధానాలు ఆచరించడానికి ట్రై చేయండి. ఆ గ్రేవీ కూడా టేస్టేనండి. అది తక్కువ తిని గ్రేవీ ఎక్కువ తినచ్చు, తప్పే ఉందండి. అలా చేస్తున్నారు కాబట్టి నాకు ఎందుకో చెప్పుకోవాలనిపించింది. ఇవన్నీ కూడా పూర్వ విధానాలు ఆచరిద్దామండి, మన హెల్త్ని కాపాడుకుందాం. ఇప్పటికే మనం కలుషితమైపోయి ఉంది. అతి ఎక్కువ చేయకుండా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దామండి. ఉంటానండి. సేవ్ ఎన్విరాన్మెంట్.